హైదరాబాద్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం అయితే నడుస్తుంది. ఎమ్మెల్యే గాంధీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో పోలీసులు అయితే అప్రమత్తమైన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఈ వ్యవహారం చూస్తుంటే పార్టీల మధ్య రగడ కన్నా ఎమ్మెల్యేల మధ్య సవాళ్ల పర్వంలా కనిపిస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? మొత్తానికి అటు గాంధీ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు, ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించారు. నిన్న పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి కమెంట్స్ నేపథ్యంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ అయితే పెరిగిందనే చెప్పొచ్చు. ఇద్దరు నేతల మధ్యన సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతూ ఉన్నాయి, మాటల తూటాలు పేలుతా ఉన్నాయి. మనం చూసాము. అయితే పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేసే విధంగా స్పీకర్కి ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి, డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ కార్యాలయానికి డైరెక్షన్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో నిన్న మీడియా సమావేశాన్ని వివేకానంద గౌడ్ అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి కమెంట్స్ ఇప్పుడు రాజకీయంగా కొంత హాట్గా మారాయి, కొంత హీట్ ఎక్కిస్తూ ఉన్నాయి. ప్రధానంగా 2 అంశాలపైన ఇప్పుడు విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ 2 అంశాలపైన కౌశిక్ రెడ్డి చేసినటువంటి కమెంట్స్ హీట్ ఎక్కిస్తున్నాయనే చెప్పొచ్చు. ఒకటి, ప్రధానంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలి, ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి, స్పీకర్ నిర్ణయం తీసుకునే కంటే ముందే వారు రాజీనామా చేయాలి, బీఆర్ఎస్ ద్వారా సంక్రమించినటువంటి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని చెప్పి ఒక సవాలు విసిరినటువంటి డిమాండ్ చేసినటువంటి సందర్భంగానే ఆయన మీడియా సమావేశంలో పార్టీ రాజీనామా చేయనటువంటి ఎమ్మెల్యేలకి, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకి తాను చీరల గాజులు పంపిస్తాను అని చెప్పి మీడియా సమావేశంలోనే చీరల గాజుల్ని చూపించారు. సో దీనిపైన ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్రంగా విరుచుకుపడింది. మహిళా కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో కౌశిక్ రెడ్డి పైన విమర్శలు చేశారు, ధ్వజమెత్తారు. ఇక దాంతో పాటుగా ఇటు కౌశిక్ రెడ్డి ఇటు గాంధీని ఉద్దేశించి, అరకపూడి గాంధీ పిఎస్సి చైర్మన్గా ఇటీవల నియామకమైనటువంటి అరకపూడి గాంధీని ఉద్దేశించి చేసినటువంటి కమెంట్స్ కూడా ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సవాళ్లకు దారితీసింది. సో మొన్న పిఎస్సి చైర్మన్గా నియమించినటువంటి ఉత్తర్వులు వచ్చినటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ప్రధాన ప్రతిపక్ష నాయకునికే పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వాల్సి ఉంటుంది, కానీ నిబంధనలు తుంగలో తొక్కని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలని వ్యక్తం చేసింది. సో ఈ సందర్భంగా దీనిపైన మాట్లాడినటువంటి అరకపూడి గాంధీ తనకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగానే పిఎస్సి చైర్మన్ పదవి వచ్చింది, తాను దేవుని కండువానే కప్పుకున్నాను తప్ప కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదనేటువంటి వివరణని గాంధీ ఇచ్చారు. సో దానిపైన నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నిజంగా అరకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లయితే రేపు స్వయంగా నేను అరకపూడి గాంధీ నివాసానికి వెళ్తాను, ఆయన ఇంటిపైన జెండా ఎగరేస్తాను, ఆయన మెడలో బీఆర్ఎస్ పార్టీ కండువా వేస్తాను, ఆయన్ని తోడుకొని బీఆర్ఎస్ భవన్కి వస్తాను, ఇద్దరం కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తాననేటువంటి మాటల్ని నిన్న కౌశిక్ రెడ్డి చెప్పారు. సో ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన ఈరోజు సీరియస్గా అరకపూడి గాంధీ రియాక్ట్ అయ్యారు. దమ్ముంటే తన ఈ నివాసానికి రావాలని చెప్పి సవాల్ను విసిరారు. సో తాను కనుక 11 గంటల వరకు రాకపోయినట్లయితే ఎదురు చూస్తాను, రానట్లయితే 12 గంటల వరకు తానే కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తాను, తనేంటో కౌశిక్ రెడ్డి ఏంటో తేల్చుకుందాము, దమ్ముంటే ఇది పార్టీల మధ్య వ్యవహారం కాదు, కౌశిక్ రెడ్డి మధ్యన అరకపూడి గాంధీ మధ్యన వ్యవహారము, మా ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్పి చాలా ఘాటుగా తీవ్రంగా కౌశిక్ రెడ్డి పైన విరుచుకుపడ్డారు, తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. సో ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళ నేపథ్యంలో అటు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అరకపూడి గాంధీ నివాసం వద్ద పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు, పోలీస్ బలాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఇటు కౌశిక్ రెడ్డి కూడా బయటికి రాకుండా పోలీసులు ఆయన ఉండేటువంటి నివాసం వద్ద కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఇప్పటికే ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు, బయటికి వస్తే అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుని ఉన్నారు. అయితే అరకపూడి గాంధీ చేసినటువంటి కమెంట్స్ పైన మరికాసేపట్లో ఇటు పాడి కౌశిక్ రెడ్డి కూడా స్పందించేందుకు సిద్ధమవుతా ఉన్నారు. మరికాసేపట్లో ఆయన మీడియా ముందుకు రాబోతా ఉన్నారు. తాను చేసినటువంటి కమెంట్స్, అరకపూడి గాంధీ చేసినటువంటి కామెంట్స్ పైన ఆయన రియాక్ట్
రాబోతా ఉన్నారు. ఇదిలా ఉంటే అయితే ఇటు గాంధీ నివాసానికి వెళ్తారా లేదా అనేటువంటి దానిపైన ఒక తర్జనా భర్జన అయితే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతూ ఉంది. అయితే ఒక వ్యక్తిగా వెళ్ళడం సరికాదు, పార్టీ పక్షాన్ని ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలి. అయితే బీఆర్ఎస్ నుంచి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు కండువా కప్పుకోలేదని పార్టీలోనే కొనసాగుతున్నామనేటువంటి మాటలు చెప్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ పక్షాన్నే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే బాగుంటుందనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందులో భాగంగా అరికపూడి గాంధీ ఇంటికి వెళ్ళేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఒక కౌశిక్ రెడ్డి ఇండివిజువల్గా వెళ్లకుండా పార్టీ పక్షాన వెళ్ళాలి. అందుకోసము మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి అధ్యక్షునికి ఆ బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తూ ఉంది. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు షంబీపూర్ రాజు ఎమ్మెల్సీ నేతృత్వంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు మధ్యాహ్నము. సో ఆ సమావేశంలో అరికపూడి గాంధీ ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో పార్టీలోనే ఉన్నానని చెప్పినటువంటి నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలనేటువంటి దానిపైన ఈరోజు సమావేశంలో వారు ఒక నిర్ణయాన్ని తీసుకొని కార్యాచరణను ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు కౌశిక్ రెడ్డి రానట్లయితే 11 గంటల వరకు వేచి చూసి 12 గంటలకే తాను కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తానని చెప్పి గాంధీ చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే ఒక ఉత్కంఠ, ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. అక్కడ పోలీసులు భారీ ఎత్తున మోహరించారు, ఇక్కడ కూడా పోలీసులు మోహరించారు. దాంతో ఇప్పుడు ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. అరికపూడి గాంధీ నేను పార్టీలోనే ఉన్నాను అని చెప్పారు. ఇప్పుడు ప్రతి సవాళ్ళు ప్రెస్ మీట్లు అయితే పోటాపోటీగా చూస్తున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటది అనుకోవచ్చు నరసింహరావు? ఎస్, ఇప్పుడు పార్టీ మారినటువంటి నేపథ్యంలో స్పీకర్కు మొదటగా ఇచ్చారు వీళ్ళు పిటిషన్లు. స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పి హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు 4 వారాల లోపు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఒక డైరెక్షన్ స్పీకర్ కార్యాలయానికి ఇచ్చింది. సో ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆదేశాలకు సంబంధించినటువంటి కాపీని నిన్న ఈ పిటిషన్ వేసినటువంటి కౌశిక్ రెడ్డి అదేవిధంగా వివేకానంద గౌడ్ నేరుగా వెళ్ళి స్పీకర్ కార్యాలయంలో అందజేశారు, అసెంబ్లీ సెక్రటరీకి అందజేశారు. సో ఇప్పుడు వారు కొంతమంది ఇప్పుడు గాంధీ తాను పార్టీ మారలే, దేవుని కండువా వేసుకున్నాను, బీఆర్ఎస్ కోటాలోనే తనకు వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే వచ్చింది అనేటువంటి మాటను చెబుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్తున్నటువంటి ఎమ్మెల్యేల వద్దకి ఇంటికి వెళ్ళడము, పార్టీలో కండువా కప్పడము, లేదంటే వారిని పార్టీలోకి ఆహ్వానించడం లాంటి ఒక నిరసన కార్యక్రమాలని చేయాలి అనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందులో భాగంగా ఇప్పుడు అరికపూడి గాంధీ తాను దేవుని కండువానే కప్పుకున్నాను, బీఆర్ఎస్ పార్టీని వీడలేదనేటువంటి అర్థం వచ్చే విధంగా మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇటు మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి మొదటగా అరికపూడి గాంధీ నుంచి ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే కౌశిక్ రెడ్డి ఇండివిజువల్గా వెళ్లకుండా ఈరోజు ఇంటికి వెళ్తాను, జెండా పాతానని ప్రకటించినటువంటి నేపథ్యంలో కొంత పార్టీ అధిష్టానం కూడా అప్రమత్తమై కౌశిక్ రెడ్డి తోటి మాట్లాడి ఇండివిజువల్గా కార్యక్రమాలు తీసుకోకూడదని చెప్పి సూచించినట్లుగా తెలుస్తా ఉంది. పార్టీ పక్షాన్ని కార్యక్రమాలు తీసుకోవాలి, దీనికి సంబంధించి ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇటు ఈ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు షంబీపూర్ రాజుకు చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకునే విధంగా వాళ్ళు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఆయన ప్రస్తుతం అయితే జిల్లా అధ్యక్షుడు షంబీపూర్ రాజు శ్రీశైలము దైవ దర్శనం కోసం వెళ్ళారు. ఆయన మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ హైదరాబాద్కు చేరుకున్న తర్వాత మధ్యాహ్నము జిల్లా పార్టీ నాయకత్వంతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అరికపూడి గాంధీ నివాసానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వెళ్లే విధంగా ఒక కార్యాచరణ తీసుకోబోతా ఉన్నారు. ఆ కార్యాచరణ ఈ రోజు మధ్యాహ్నం తర్వాత జిల్లా అధ్యక్షులు ప్రకటించేటువంటి అవకాశం ఉంది పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు. సో ప్రస్తుతం అయితే దీనిపైన రియాక్ట్ అవుతా ఉన్నారు కౌశిక్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి. దాన్ని మనం